లో ఇవాళ ఋష్యశృంగుని గురించి విందాం. ఈయన కశ్యప మహర్షి మనుమడు, విభాండకుని కుమారుడు, మహాతపస్సంపన్నుడు, పరకాంతను కన్నెత్తి చూడని వాడు. తపోభంగం కాకూడదన్న ఉద్దేశంతో తండ్రి ఆయనను అలా పెంచాడు. ఆ నియమనిష్టలే అనంతర కాలంలో ఋత్విక్కుడుగా వ్యవహరించి అవతార పురుషులు శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల ఆవిర్భావానికి కారకుడయ్యాడు. ఆయన కాలు మోపిన ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. ఆయన రాసిన ఋష్యశృంగ స్తుతి గ్రంథం ఆచారం, శౌచం, శ్రాద్ధం, ప్రాయశ్చిత్తం తదితర అంశాలను వివరిస్తుంది. ఒకసారి నీటి మడుగులో స్నానం చేస్తున్న విభాండకుడు మోహిని అందానికి పరవశుడు కావడంతో వీర్యం స్ఖలనమై నేట జారింది. అటుగా వచ్చిన ఆడలేడి నీటితో పాటు ఆ వీర్యాన్ని మింగడంతో కొమ్ముతో ఋష్యశృంగుడు జన్మించాడు. చిత్రలేఖ అనే అప్సరస ఇంద్రుని శాప కారణంగా లేడిగా పుట్టి విభాండకుడి వీర్యంతో కూడిన నీటిని తాగి సంతానవతి అయి శాప విమోచనం పొందింది. ఇది పురాణ గాథ. ఆమె అడవిలో వదిలి వెళ్ళిన శిశువును, అంటే వచ్చేసింది ఆమె గంధర్వ స్త్రీ కదా, ఆ లేడీ ఆ ప్రసవమైన తర్వాత అది వీనిన తర్వాత అది దేవకన్యగా మారిపోయింది, గంధర్వ స్త్రీగా. ఇక్కడికే వదిలేసి వెళ్ళిపోయింది అనమాట ఆ ఋష్యశృంగుని. ఆ శిశువును తన పుత్రుడిగా దివ్య దృష్టితో గ్రహించిన విభాండకుడు ఆశ్రమానికి తీసుకువచ్చాడు. తనతో పాటు కుమారుడి తపస్సుకు అవరోధం కలగకుండా కట్టుదిట్టంగా సాకాడు విభాండకుడు. అందుకనే ఆయనకి ఆడపిల్లలు ఎప్పుడు చూడలేదు ఆయన ఋష్యశృంగుడు. అంగరాజ్య పాలకుడు లోమపాదుడి పాలనలో వానలు వెనుకబడి కరువు తాండవిస్తూ ఉంది. అప్పుడు ఆయనకి ఏం సలహా ఇచ్చారంటే, ఇంతవరకు స్త్రీముఖము చూడని వ్యక్తి గనక యాగం నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని ఆయనకి చెప్పారు కొంతమంది పెద్దలు. ఎవరికి? లోమపాదుడికి, అంగరాజ్య పాలకుడైనటువంటి లోమపాదుడికి. అయితే అందుకు ఋష్యశృంగుడే అర్హుడని వాళ్ళు విఘ్నులు సూచించారు కూడా ఆయనకి. అయితే ఆశ్రమం తప్ప ఇతరత్రా తెలియని ఆయనను మరి రప్పించటం ఎలా అని ఆలోచన వచ్చింది. అప్పుడు రోమపాదుడు కొందరు అందమైన యువతులను పంపాడు అక్కడికి. ఆ సమయంలో విభాండక మహర్షి ఆశ్రమంలో లేడు. వాళ్ళు ఆ అందగత్తెలు ఋష్యశృంగుణ్ణి ఆటపాటలతో అలరించారు, భక్ష్యాలతో సంతృప్తిపరిచారు, రాజ్యానికి తీసుకువచ్చారు. అలా ఆయన రాజ్యంలో అడుగుపెట్టిన వెంటనే వర్షాలు కురిసి అనావృష్టి మటుమాయమైంది. సంతసించిన రోమపాదుడు తన పెంపుడు కూతురైన శాంతను ఆయనకు ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ శాంత దశరథుని పుత్రిక అన్నమాట. అయితే రోమపాదుడు పెంచుకున్నాడు. విభాండకుడు వచ్చి కుమారుడు కోడలిని ఆశ్రమానికి తీసుకువెళ్ళాడు. ఋష్యశృంగ శాంత దంపతులకు చతురంగుడనే పుత్రుడు కలిగాడు. రోమపాదుడితో పాటు దశరథుడితో ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగం చేయించాడు. పెంచుకున్న వాడు అంటే దశరథుని కూతురుని పెంచుకున్నవాడు కూడా ఈ యాగం చేశాడనమాట, పుత్రకామేష్టి యాగం. అంటే రోమపాదుడు దశరథుడు ఇద్దరూ చేశారు. ఆ ఇద్దరితోనూ ఋష్యశృంగుడే చేయించాడు. 12 వార్షిక యాగం నిర్వహించాడు. ఋష్యశృంగుడు నివాస ప్రాంతం పేరే శృంగేరి. అనంతర కాలంలో శంకర భగవత్పాదులు అక్కడ శారదాపీఠం నెలకొల్పారు. అది ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. లేడికి పుట్టాడు కాబట్టి, కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఈయనకి ఋష్యశృంగుడు అనే పేరు సార్థకమైందన్నమాట. ఇలా ఈయన క్షామ నివారకుడు అన్నమాట. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ వానలు కురుస్తాయి. అలా రోమపాదుడు ఆయనని రప్పించుకొని, అందమైన స్త్రీలను అక్కడికి పంపించి రప్పించుకొని వెంటనే ఆ క్షామతో కూడినటువంటి తన రాజ్యంలో సస్యశ్యామలమయ్యేటట్టు చేసుకున్నాడు. అందుకనే ఆనందించి తన కుమార్తెని శాంతని కూడా ఇచ్చాడనమాట. స్వస్తి.